సత్యసాయి జిల్లా హిందూపురంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఆఫీస్ దాదా కలందర్, లక్ష్మీదేవి అనే ముద్దాయిలను అరెస్టు చేశారు. నిందితులు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను బలవంతంగా లాగుతూ దొంగతనాలకు పాల్పడే వారిని డీఎస్పీ తెలిపారు. నిందితులను హిందూపురం టౌన్ ఆటో నగర్ క్రాస్ వద్ద అరెస్టు చేసి బంగారు ఆభరణాలను 85 గ్రాములను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు డీఎస్పీ. హిందూపురంలో మార్చి నెలలో ఒక 3 చైన్ స్నాచింగ్లు జరగడం, దానిపైన 3 కేసులు కూడా కట్టడం జరిగిందండి. హిందూపూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 61/25 కింద మరియు రూరల్ యూపీఎస్ లిమిట్స్లో 147/24 లాస్ట్ ఇయర్ది మరియు హిందూపూర్ 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో 71/25 కింద ఒక కేసు నమోదైంది. ఈ 3 చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ ఆఫ్ 3 మెంబర్స్. A1 హఫీజుల్లా అలియాస్ హఫీజ్, వయసు 19 సంవత్సరాలు. A2 దాదా కలందర్, వయసు 24 సంవత్సరాలు. A3 పి లక్ష్మీదేవి, ఈమె వయసు 44 సంవత్సరాలు. వీళ్ళు ఎలా అంటే, ఈ లక్ష్మీదేవి అనే వ్యక్తి దాదా కలందర్తో పరిచయం ఉంది. ఎందుకంటే దాదా కలందర్ ఆటో డ్రైవ్ చేస్తాడు. ఈమె వీళ్ళ కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రతిసారి ఆ డ్రైవర్తో పరిచయం ఏర్పడి, ఈమెది విద్యానగరే అవ్వడం, విద్యానగర్లో ఒంటరిగా ఉన్న లేడీస్ ఏ టైంకి బయటకు వచ్చి మార్నింగ్ 6 o'clockకి బయటకు వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఈ దాదా కలందర్కి ఇవ్వడం. ఈ దాదా కలందర్ ఇంటర్న్ హఫీజుల్లా హెల్ప్తో చైన్ స్నాచింగ్ చేయించి వీళ్ళు రికవరీ సొత్తుని పంచుకోవడం లాంటివి జరిగిందండి. వీళ్ళ దగ్గర నుంచి మనము ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. హిందూపురంలో